చూద్దాం. గూడూరు గోడు ఉధృతంగా మారుతోంది. గూడూరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని, లేదంటే నెల్లూరు జిల్లాలో కలపాలంటూ కోట, వాకాడు, చిట్టమూరు మండలాల జేఏసీ వినూత్న రీతిలో ఉద్యమం చేపట్టింది. గూడూరును జిల్లా చేయాలని కోరుతూ కోట పట్టణంలో శుక్రవారం నాడు కోట, వాకాడు, కొత్తపాలెం ఆటో స్టాండ్, కొత్తపట్నం ఆటో స్టాండ్, మల్లాం ఆటో స్టాండ్ యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ, ఆర్టీసీ కోట క్రాస్ రోడ్ వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, విశ్రాంత ఉపాధ్యాయులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, వర్తక, వాణిజ్య సంఘాల ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. గూడూరును జిల్లా చేయాలని పెద్ద ఎత్తున నినదించారు. గూడూరుని జిల్లా కేంద్రంగా గూడూరు జిల్లా కేంద్రంగా గూడూరు జిల్లా కేంద్రంగా ఇప్పుడు మన ఆటో యూనియన్ నాయకులు ఒకరు మాట్లాడుతూ, ఆటోలకి ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే గూడూరు అయితే చాలా దగ్గరగా ఉంటది మాకు. అదే విధంగా రేణుగుంటకి వెళ్ళాలంటే చాలా దూరం పడుతుంది, చాలా ఇబ్బందులు పడుతుంటాం. ఒక రోజు పడుతుంది, లేదన్నా పెండింగ్ పెట్టి పంపిస్తే 2 రోజులు 3 రోజులు తిరగాలంటే చాలా అవస్థలు పడిపోతాం. అదే విధంగా మనకు గూడూరులో అయితే చాలా ఇబ్బంది లేకుండా చాలా సులువుగా ఉంటది, సౌకర్యంగా ఉంటది. చాలా ఇబ్బందిగా గూడూరు నుంచి అదే విధంగా గూడూరుని జిల్లా చేసినా చాలా బాగుంటుంది, లేదా నెల్లూరుకి కలిపినా మాకు ఇబ్బంది ఉండదు. ఏ వస్తువులు కావాలన్నా, ఏదైనా ఆరోగ్యపరంగా పోవాలన్నా గూడూరుకి అయితే బస్ సౌకర్యం, ఆటో సౌకర్యం అన్ని బాగుంటాయి. అదేవిధంగా తిరుపతి కంటే చాలా ఇబ్బందికరమైన ప్లేస్ మాకు. అందుకని గూడూరుని దయచేసి గూడూరుని మాకు నియోజకవర్గంగా లేదా జిల్లాకైనా, జిల్లా కేంద్రమైనా చేయాలా, లేదా నెల్లూరుకైనా గూడూరుని కలపాలా. మా గూడూరు నియోజకవర్గాన్ని యథాప్రకారంగా మాకు నెల్లూరు జిల్లాలో ఎలాగైతే ఉందో అలాగనే చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆటోలు మేము ఏదైనా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా దూరం, 120 కిలోమీటర్ల దూరం పోవాలి. ఎందుకంటే రేణుగుంట దగ్గరికి వెళ్ళి ఒక ఆటో దానిని ఎఫ్సి చేసుకురావాలంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో 2000 రూపాయలు ఆయిల్ ఖర్చు అవుతుంది. దయచేసి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం, లోకేష్ బాబు చెప్పిన మాట ప్రకారం మా గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కలపాలి, లేదా మా గూడూరుని జిల్లాగానే చేయాలని మేము కోరుకుంటూ, ఆటో మేము కార్మికులు అందరం కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. దయచేసి మీరు మాకు ఇలాంటి పని చక్కగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము పేదవారు ఆటో ఈయనంటే అందులో ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టిన దాని వల్ల ₹1 కూడా లేని పరిస్థితి. ఎఫ్సీ అయిందంటే మేము తిరుపతి పోలేము. దయచేసి మా మనవి ఆలకించి మా మాటలని మీరు అంగీకరించి చేస్తారని మేము నమ్మితో ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం. గూడూరుని జిల్లాగానే చేయండి, గూడూరుని నెల్లూరు జిల్లాగా కలపడానికి సహాయం చేయమని మేము కోరుకుంటూ పెద్దల్ని ఈ రిక్వెస్ట్ మీకు చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై గూడూరు. గూడూరును ప్రత్యేక జిల్లా చేయాలని, లేదా నెల్లూరులో కొనసాగించాలంటూ గుదూరు పట్టణంలో భారత వికాస్ పరిషత్ భారీ ర్యాలీ నిర్వహించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను తెలియజేయడం ఇంకా, సార్ ప్రపంచంలో మొట్టమొదటిగా గూడూరు అంటే తెలుసు, ఆంధ్ర రాష్ట్రం కాకముందే. కానీ మేము జిల్లా అర్హత ఉండే ఊరు ఇది. మా ప్రజలు ఏం చేశారని మేము ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మాకెందుకు జిల్లా ఇవ్వటం లేదు? అయ్యా, గూడూరు జిల్లా అందరూ దైవభక్తితో కూడిన వారు, ఒక భావంతో, ఒక మంచితనంతో ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూనే ఉన్నారు. సార్, ఈరోజు మేము తెలియజేయడం కనుక
మీరు గూడూరు జిల్లా చేయండి, మాకు అవకాశం ఇవ్వండి, మా ప్రయత్నాన్ని విత్డ్రా చేయకండి. మిమ్మల్ని మేము పూజిస్తున్నాం. ప్రతి ఒక్కటి మాకు సంపద గల్లా ఊరు గూడూరు జిల్లా అంటే. అందువలన మీరు మమ్మల్ని ఒకరోజు దయ చూడండి. దీనికోసం మేము అడుగుతున్నాము, గూడూరు జిల్లా కానిచ్చండి సార్. ఇంకా మీరు మేము అని లేకుండా మిమ్మల్ని మేము పూజించుకుంటూ, మీరంటే మాకు ప్రాణం, అభిమానం అన్నీ కలిగి ఉన్న గూడూరు. సార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సార్, మీకు చెప్పి తెలియజేసేటంటే మొట్టమొదటిగా గూడూరులో జిల్లా కావాలని ఇంత పోరాడుతున్నాం మేము. మమ్మల్ని ఇంత అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు అనుకుంటే మాకు జిల్లా ఇచ్చే అవకాశం కలుగుతుందని మీరు ఒక్క మాట చెప్తే జిల్లా అయిపోతుంది. యా పవన్ కళ్యాణ్ గారు, చేతులిచ్చి దండం పెడతాను. మేము మీకు మనస్ఫూర్తిగా అడుగుతున్నాం తండ్రి. పవన్ కళ్యాణ్ గారు, మాకు అవకాశం కలిగించి తండ్రి, గూడూరుని జిల్లా చేసే అవకాశం మీ చేతుల్లో ఉంది. మేము ఇంతకన్నా అడిగే పరిస్థితి లేదు. ఎందువల్లంటే మేము శాంతియుతంగా ప్రతి విషయము మేము ఎవరిని హానిపరచకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఏమీ లేకుండా మేము ప్రశాంతంగా అడుగుతున్నాము. అందరూ సంఘీభావం తెలుపుతున్నారు. దయచేసి ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.